నమస్తే, నేను జ్యోత్స్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ ఓ మీడియా అధినేతకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్ రావు అరెస్టుతో ముగ్గురు విదేశాలకు పారిపోయారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిన్న అరెస్ట్ చేసిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. కాసేపట్లో ఇద్దరిని జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ అయ్యారు. వారికి సంబంధించి మరిద్దరు కూడా భుజంగరావుతో పాటు తిరుపతన్న వీరిద్దరిని ప్రస్తుతం కొంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపరిచారు. అయితే జ్యుడిషియల్ రిమాండ్ విధించే తగ్గంలో జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. అయితే ఆ పోలీసులు మరి కస్టడీ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరికి సంబంధించి ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. కేవలం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుతో పాటుగా ఈ ఇద్దరు వ్యవహారం కూడా ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు వారిద్దరిని కూడా నిన్న విచారణ చేసిన తర్వాత వారిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఎవరైతే ప్రధాన అధికారులు అప్పుడు ఈ మొత్తం శాఖకి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, తను ఆల్రెడీ తనతో పాటుగా అప్పటి టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఆ తర్వాత ఒక మీడియా సంబంధించిన అధినేత, ఈ ముగ్గురు కూడా మొత్తం వ్యవహారంలో కీలకంగా వివరించి తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు ప్రస్తుతం అంటే దేశం వదిలి వెళ్లిపోయినట్టుగా అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో అతనికి కోర్టు అంటే జడ్జి నివాసం హాజరుపరిచారు. అతనితో పాటు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే వీరి నుంచి కూడా మంచి సమాచారం రాబట్టాలి కాబట్టి వారు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. మరి కాసేపట్లో దానికి సంబంధించి ప్రస్తుతం వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కేసు అయితే కీలక దశలో ఉంది. నోటీసులు ఇంకా మరికొంతమంది నోటీసులు జారీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ వ్యవహారం అంతా నచ్చట్టుగా చెప్తున్నారు. చాలా విషయాలు ముఖ్యంగా ఒక మీడియా అధినేతకు సంబంధించిన నివాసంలో సోదాలు చేసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆస్తులకు సంబంధించి ఇంకా కొంతమంది వ్యక్తిగత సమాచారం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించి ఒక సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను ఒక ప్రైవేట్ వ్యక్తి ఏ విధంగా తీసుకున్నాడు, అది కారణం ఏంటి, ఇలాంటి వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా వచ్చే రోజుల్లో ఈ కేసు సంచలనంగా మారబోతుంది మాత్రం కాదని నిజం. అండ్ రమణ, ఇప్పటి వరకు అయితే ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పేర్లు అయితే పెద్దగా బయటకు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. ఒక మీడియా అధినేత, అదే విధంగా ఉన్నతాధికారులకు సంబంధించి ఈవెన్ ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి విచారణలో కూడా ఉన్నతాధికారుల ప్రమేయం మేరకే వాళ్ళు చెప్పినట్టే నేను నడుచుకున్నాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు అంటే విదేశాలకు వెళ్లినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులకు కొంతమంది పేర్లకు సంబంధించి కూడా అంటే అది అధికారికంగా కాకపోయినా కూడా చర్చకైతే వచ్చినటువంటి క్రమంలో వాళ్లకు కూడా త్వరలోనే నోటీసులు అందుతాయి అన్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మున్ముందు ఈ కేసు ఏ విధంగా వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా అన్నట్టు చాలా కీలక దశలో అయితే కేసు ఉంది. ఎవరైతే ఇప్పుడున్న అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు అతను విచారించిన సందర్భంలో తన పై అధికారుల ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్టు చెప్తున్నారు. ఎవరైతే ఆ పై అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకృష్ణ రావు లాంటి వారు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి వారిని విచారించిన సందర్భంలో మిగతా విషయం కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రాథమికంగా చాలా సమాచారం పోలీసులు రాబట్టి ఉన్నారు. అయితే మొత్తం అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక ఇద్దరు నాయకులు, ఇద్దరు అధినేతల యొక్క ఆదేశాల మేరకు ఇదంతా జరిపినట్టుగా కూడా వారి విచారణలు చెప్పేందుకు తెలుస్తుంది. సో వచ్చే రోజుల్లో వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ముందు ఈ అధికారులను వారిని నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలుస్తారు. విచారణ పిలిచిన తర్వాత మిగతా వ్యవహారం అంతా కూడా వరుసగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం అంటే ఒకవైపు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం తప్పైతే దానికన్నా ఎక్కువగా ప్రైవేట్ వాటిని కూడా వీటి వాడుకున్నట్టు తెలుస్తుంది. ప్రణీత్ రావు లాంటి వారైతే తమ ప్రైవేట్ పనుల కోసం అంతా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. కేవలం ఆ ప్రభుత్వ పెద్దలు ఇచ్చేటువంటి ఆదేశాలే కాకుండా స్వయంగా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫోన్లు చేయడం, వారి బెదిరించడం గురించి జరిపారు. పెద్ద మొత్తంలో ఆస్తులు సేకరించాలనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా రైతు ఈ కేసు విచారణ కొనసాగుతుంది. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కేసు సంచలనంగా మారబోతుంది. మనం గతంలో చూసిన ఓటుకు నోటు కేసు లాంటి వ్యవహారాలు కూడా మనం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయంగా మమ్మల్ని అధికారులు రాకుండా చేసేందుకే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అధినేతలను టార్గెట్ చేసుకుని
అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వారిని టార్గెట్ చేసుకుని జరిగినట్టుగా అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అంటున్న సమాచారం. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కేసు కీలకంగా మారబోతుంది. మరిన్ని నోటీసులు ఉండబోతున్నాయి. ఆ నోటీసుల్లో ముందు అధికారుల తర్వాత అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వహించినటువంటి నాయకులకు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు చూస్తాం. రైట్.